నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే మంత్రి నారా లోకేష్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో తామేదో రెచ్చగొడుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి ముందు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయొచ్చన్నారు. అవేవి తెలియకుండానే మంత్రి లోకేష్ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచర్ల మీద మేమేదో వరద నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత, ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత, నికర జలాల లభ్యత, మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరు కోరుకోం. సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా కోట, మా వాటా, మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మెదక్ సైకిల్ పై పర్యటనలు చేస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సైకిల్ పై వచ్చి రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో రికార్డులు, రోగులకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి బ్యాచ్ వీరంగం. రోజురోజుకి గంజాయి తాగే వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. మిర్యాలగూడ బంగారుగడ్డ పప్పు మిల్లు దగ్గర కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. ఓ యువకుడిని 10 మంది గంజాయి బ్యాచ్ కలిసి ఏకతాటిగా దాడికి దిగారు. యువకుడు ఎంత బతిమిలాడినా అతనిపై పిడుగుద్దులు వర్షం కురిపించి ఎగిరెగిరి తన్నిన గంజాయి బ్యాచ్. గాయపడిన యువకుడు మిర్యాలగూడ పోలీస్ రిటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి గంజాయి బ్యాచ్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దాడికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భయభ్రాంతులకు గురి అవుతున్న స్థానికులు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత యాత్ర నిజామాబాద్ జిల్లాలో 2వ రోజు కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఆలూరు మండల కేంద్రంలో శ్రమదానం చేశారు. ఆ పార్టీ నేతలు, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్, మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు నేతలు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పరిసరాలు శుభ్రం చేశారు. చెత్త కుప్పలు, మట్టి ఎత్తేశారు. ముళ్ల పొదలు తొలగించారు. ప్రభుత్వంపై నమ్మకంతో సర్కారు బడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానా అవస్థలు ఎదుర్కొంటూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారో. ప్రభుత్వ పాఠశాలలో 4 గదులలో 117 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు కనీసం బాత్రూమ్ నోచుకోక ప్రతిరోజు అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలికలు, బాలురు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం
సంగెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ సర్కారు బడిలో 117 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారు. పాఠశాలలో కేవలం 4 గదులే ఉండడంతో విద్యార్థులు చదువులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్న 4 గదుల్లో ఒక గదిలో సగం తరగతి, మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువాను అడ్డుగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు. 2వ తరగతిను వరండాలో నడిపిస్తుండగా మరో తరగతి చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్నారు. అంతేకాక 200 పైగా ఉన్న విద్యార్థుల నుండి 117 సంఖ్యకు దిగజారిపోవడం ఈ మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమంటున్న ప్రధానోపాధ్యాయుడు. పేరు అక్షయ, నేను 8వ తరగతి చదువుతున్నాను. యూపీఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ఇక్కడ బాత్రూమ్స్ సరిగా లేవు. ఒక కాల్ డోర్ పట్టుకుంటే మేము ఇంకొకరం వెళ్ళాల్సి వస్తుంది. ఆమె పట్టుకున్నప్పుడు మేము వెళ్ళాలి, మేము పట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళాలి. 2 రూమ్స్ ఉండడం వలన సరిగా వినలేకపోతున్నాం. 2 రూమ్స్ కమాండ్ అయి కూర్చుంటున్నాం. వర్షం రావడం వలన పిల్లల పైన అవి నీళ్ళు పడి స్కూల్ లోపలికి వస్తున్నాయి. 2 కమాండ్ అయి కూర్చుంటున్నాము. అస్సలు వినబుద్ధి అవ్వడం లేదు. అలాగే కిచెన్ కాడ కూడా కట్టెల పొయ్యితో చేస్తున్నారు వంటలు. ఆ పొగ రావడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. కండ్ల మంటతో అస్సలు వినలేకపోతున్నాము. అలాగే వాష్రూమ్స్, బిల్డింగు ఇంతకుముందు చాలా బాగుండే. మేము 8th క్లాస్ దాకా ఉంది, ఫస్ట్ 8th ఉంది. అందులో 2 క్లాసులు కమాండ్ అయి కూర్చుంటున్నాము. 4 రూమ్స్ ఉన్నాయి, అందులో 2 కమాండ్ అయి కూర్చుంటున్నాము. అంతకుముందు 8 రూమ్లు ఉండేటివి. అందులో చాలా బాగా ఉండేది. ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి తీపించి గ్యాస్ తెప్పించాలి. అలాగే క్లాస్ రూమ్స్ కూడా కట్టాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఈస్ అజయ్ కుమార్. మై స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. మాకు టాయిలెట్స్ కూడా అక్కడ వెళ్తున్నాము. అక్కడ రోడ్డు మీదకి టిప్పలు కూడా ఆగడం వల్ల చిన్నపిల్లలు చాలా ఉరుకుతున్నారు. టిప్పలు కూడా వస్తే ప్రమాదం అవుతుంది. మీకు ఇక్కడ బాత్రూమ్లు లేవు. బాయ్స్కి బాత్రూమ్లు కట్టాలని కోరుకుంటున్నాం. సంఘం పాఠశాల, కేశంపేట మండల్, రంగారెడ్డి జిల్లా. ఈ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2022-23 సంవత్సరంలో 80 లక్షలతో శాంక్షన్ కాబడింది. అట్టి నిర్మాణం కోసం ఇది టెండర్ వర్క్గా కాంట్రాక్టర్స్ వాళ్ళు బేస్మెంట్ మరియు పిల్లర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకు బిల్ రానందుకు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. అంతకుముందు మా పాఠశాలలో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో 4 తరగతి గదులు, ఒక హెడ్ మాస్టర్ రూమ్ ఉండేది. అవి డిస్మెంటల్ చేశారు. దాంతోపాటు కాంపౌండ్ వాళ్ళు మరియు కిచెన్ షెడ్, బాత్రూమ్స్, అమ్మాయిలకు ఉండే బాత్రూమ్స్, లాట్రిన్స్ 2 కూడా టాయిలెట్స్ డిస్మెంటల్ చేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే భావనతో మొత్తం పాఠశాలలో ఉన్నటువంటి 8-9 రూమ్లకు గాను ఇప్పుడు ప్రస్తుతం కేవలం 4 రూమ్లు ఉన్నాయి. 8 తరగతి గదులకు గాను 200 మంది, 200 పైన స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పుడు తరగతి గదులు తగ్గిపోవటము, మౌలిక వసతులు, బాత్రూమ్స్ లేకపోవటం వల్ల అమ్మాయిలు చాలామంది వేరే స్కూళ్ళకు పేరెంట్స్ పంపించడం జరిగింది. దాంతోపాటు స్ట్రెంత్ తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు, లేకుంటే రాత్రి వేళల్లో విషసర్పాలు కానీ, కుక్కలు లేకుంటే జంతువులు రావడం జరుగుతుంది. అశుభ్రంగా ఉండటం, బాత్రూమ్స్లో కూడా రాత్రి టైంలో కొంతమంది అశుభ్రంగా చేయటము, ఉన్న బాత్రూమ్స్ కూడా గర్ల్స్కి 1-2 ఉండడం, అవి ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆ డోర్స్ విరిగిపోవటం మూలంగా కొత్త బాత్రూము మేమే టీచర్స్ము సొంతంగా డబ్బులు వేసుకొని ఒకటి కొత్తగా నిర్మించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న 8 తరగతి గదులకు గాను కేవలం 4 తరగతి గదులే ఉన్నాయి. అందులో ఒక తరగతి గది నిర్వహిస్తూ ఆఫీసులో మేము నిర్వహిస్తున్నాము. కాంపౌండ్ వాల్ లేదు ఇక్కడ, మరియు కిచెన్ షెడ్ లేదు. ఒక తరగతి గది ముందు
మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు. గజ్వేల్లో వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు. నర్సారెడ్డి స్టేజ్ మీదకు పిలవలేదని నిరసన ఏదైనా ఉంటే బయట మాట్లాడదామని వివేక్ వెంకటస్వామి సరిచెప్పినా వినని నర్సారెడ్డి వర్గీయులు. ఉప్పల్ వెంకట్రెడ్డి నగర్లో భార్యను బయటికి గెంటేసి తాళం వేసిన కసాయి భర్త. కె లావణ్యకు పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే నాగరాజు. 2009లో వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని బయట ఉంటున్న భర్త నాగరాజు. ఇంటికి తాళం వేసి 2 పిల్లలు భార్యను బయటికి గెంటేసిన భర్త. ఇంటి యాజమానులు రావద్దంటూ నాగరాజుకు సపోర్ట్ చేస్తూ తాళం తీయకుండా గొడవ పెడుతున్న యాజమానులు న్యాయం చేయాలని భర్త లావణ్య ఆవేదన. పచ్చని చెట్లను తాడూరు మున్సిపల్ అధికారులు నరికివేయడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటమని ఓ పక్క చెబుతూ మరోవైపు అధికారులే చెట్లు నరికేయమని చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా తాడూరు మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో పచ్చని చెట్టును నరికేశారు. చెట్ల నరకడానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలు వేచించి మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అవి కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్లీ వాటిని నరికి వేస్తుండడం విమర్శలు తావిస్తోంది. పచ్చని చెట్లను నరకడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ఆవరణంలోకి బీఆర్ఎస్ బృందం చేరుకుంది. మందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు పంప్ హౌస్ సందర్శించారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ గేట్ వద్ద పోలీసులకు టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి గోదావరి ప్రవాహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, రుసుమయి, బాలకృష్ణన్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఎవరు చెప్పలేదు ఈ గవర్నమెంట్ మాయ మాటలు చెప్తున్నది. ఎవరు చెప్పలే. ఎన్డీఎస్ఏ రిపోర్టు మేము కూడా చదివినాం. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్పిన మాటలు పట్టుకొని మాకు సమాధానం చెప్పుడు కాదు. మీరు కూడా అవును, మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలేదు. మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఇప్పుడు మాకు ఒక్కడే చెప్పండి. సరే, మీతోటి వాదం కాదు, కానీ ఇలా పంపులు ఆన్ చేస్తారా? ఎప్పుడు ఆన్ చేస్తారు? ఎందుకు ఆన్ చేయరు? ఆన్ చేస్తే ఎప్పుడు ఆన్ చేస్తారు చెప్పండి. ఇప్పటి వరకు ఎందుకు ఆన్ చేయలేదు? నింపుడు అవసరం లేదండి. మీ వరద నుంచే పంపు చేయొచ్చు. పంప్ హౌస్ దగ్గర కావాల్సినంత నీళ్లు నిలబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పలేం కదా సార్, పాత సిస్టమ్ ప్రకారమే చేయాలి. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.